హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చాన్ఎస్కే ఇన్ఫోటెక్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చాన్ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ చాలామంది ఈ విషయం నన్ను అడుగుతున్నారు, ఒక ఎస్ఏపీ రియల్ టైం కన్సల్టెంట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది. సో రియల్ టైం కన్సల్టెంట్ అంటే ఒక కంపెనీలో మీరు జాబ్ చేయాలి అంటే ఒక కంపెనీలో మిమ్మల్ని కన్సల్టెంట్ కింద సో రియల్ టైంలో వర్క్ ఎలా చేయాలి, లేకపోతే ఒక రియల్ టైం కన్సల్టెంట్ కింద మీరు ఎలా పని చేయాలి, లేకపోతే ఒక రియల్ టైం కన్సల్టెంట్ అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మీకు ఈరోజు క్లియర్ కట్గా డిస్కస్ చేయబోతున్నాను. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాము. అండ్ ఫస్ట్ విషయం ఏంటంటే, మీరు ఒక ఎస్ఏపీ రియల్ టైం ట్రైనింగ్ లేదా రియల్ టైం ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ రియల్ టైం కన్సల్టెంట్ అవ్వగలుగుతారు. అండ్ ఎవరైతే ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఏంటంటే బేసిక్గా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యే ముందు సో చాలా తక్కువ ఫీజు ఇస్తున్నారు కదా, 5,000కి 10,000కి ఇస్తున్నారని కాకుండా ఒక విషయం ఆలోచించుకోవాలి. మనకి 5,000కి 10,000కి ఎందుకు ఇస్తున్నారు? ఆ ట్రైనర్ నిజంగా రియల్ టైం ట్రైనరా, ఫేకా, లేకపోతే అసలు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, లేకపోతే ఒక యూట్యూబరా, లేకపోతే ఒక యూట్యూబ్లో వీడియోస్ని చూసి కాపీ కొట్టి మనకు చెప్తారా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నవ్వే డేస్ ఏంటంటే యూట్యూబ్ నిండా కూడా తెలుగు వీడియోస్తో ఫ్లడ్ అవుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా రియల్ టైం కన్సల్టెంట్స్ పెడుతున్నారేమో అని చెప్పి చాలామందికి అపోహ ఉంది. సో ఒక రియల్ టైం కన్సల్టెంట్ అంటే ఒక కంపెనీలో పనిచేసిన పర్సన్, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద హ్యాండిల్ చేసిన పర్సన్, లేదా ఒక కంపెనీని డైరెక్ట్ చేసిన పర్సన్, సో వీళ్ళని రియల్ టైం కన్సల్టెంట్స్ లేదా రియల్ టైంలో ఉన్నారు అని చెప్తూ ఉంటారు బేసిక్గా. కాబట్టి మీరు ఫస్ట్ విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినా సరే, అదే అమీర్పేట అవ్వచ్చు, ఎస్ఆర్ నగర్ అవ్వచ్చు, లేకపోతే కూకట్పల్లి అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఫస్ట్ మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకునే ముందు ఒక రియల్ టైం ట్రైనరా కాదా అని చెప్పి 10 సార్లు చెక్ చేసుకొని మీరు ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే తక్కువ ఫీజు అని చెప్పి జాయిన్ అయితే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ ట్రైనర్ ఫేక్ కాబట్టి, అంటే అతనికి రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి యూట్యూబ్లో ఏదో వీడియోలు చూసి చెప్తూ ఉంటాడు కాబట్టి దాన్ని మనం రియల్ టైం అని చెప్పి భ్రమలో పడిపోయి మీరు ఫీల్ అవ్వకండి. అండ్ రెండో విషయం ఏంటంటే, రియల్ టైం ట్రైనర్స్ ఎప్పుడు కూడా ఒక ఇంగ్లీష్లో మాట్లాడతారు అండ్ ఎంఎన్సి టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉంటారు. సో తెలుగులో మాట్లాడుతున్నారంటే డౌట్ పడవచ్చు మీరు, ఎందుకంటే తెలుగులో మాట్లాడేవాడికి ఇంగ్లీష్ రాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంగ్లీష్ రాకపోతే ఆ ట్రైనింగ్ వేస్ట్ కాబట్టి, అండ్ మీకే ఆ పర్సన్ జాబ్ చేయలేదు కాబట్టి మీకు తెలుగులో యూట్యూబ్లో కాపీలు కొట్టి చెప్తాడు కాబట్టి అది వేస్ట్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎస్ఏపీ రియల్ టైం ట్రైనింగ్ మీకు ఎలా దొరుకుతుంది అనేది మీరు ఆలోచించినట్లయితే ఒక ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రియల్ టైం కన్సల్టెంట్ ఒక ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసి ఉంటాడు. అండ్ ఆ హ్యాండిల్ చేసినప్పుడు దాంట్లో వచ్చే ఇష్యూస్ కానీ, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నప్పుడు సమ్ ఎక్స్పీరియన్స్తో మీరు మార్కెట్లో మీ రెజ్యూమేని సర్క్యులేట్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఫస్ట్ విషయం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, సో మార్కెట్లో ఉన్న ఫేక్ ట్రైనర్స్ని, తెలుగులో ఉన్న ఫేక్ ట్రైనర్స్ని మీరు బిలీవ్ చేయొద్దు. రీజన్ ఏంటంటే అందరినీ కాదు, సో మీరు చెక్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది చెక్ చేసుకొని జాయిన్ అవ్వటం అనేది చాలా ఉత్తమమైన విషయం అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రియల్ టైం కన్సల్టెంట్ అవ్వాలి అంటే ముందు సో మీరు చేయాల్సిన పని, మీ దగ్గర ఉండాల్సిన క్వాలిటీస్ కంప్లీట్గా పేషెన్సీ ఉండాలి. అంటే పేషెన్సీ అంటే కంప్లీట్గా మీకు డెప్త్ నాలెడ్జ్, అంటే కంప్లీట్గా డెప్త్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. పేషెన్సీ అంటే ఓపిక్గా సిస్టమ్ మీద కూర్చొని సో ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు అది ఈవినింగ్ అయినా సరే అది కంప్లీట్ చేయాలి అని చెప్పి ఒక కస అనేది ఉండాలి. ఎందుకంటే చాలామంది సో నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళ కెరియర్ ఐటీలోకి అడుగు పెట్టాలంటే ఒక ఐటీ ట్రైనర్ సంబంధించిన గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐటీలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ని మీరు చూస్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన గైడెన్స్ అనేది మీకు ప్రాపర్గా లభించడం మూలంగా ఈజీగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు సో కూర్చొని అంటే మీరు ఐటీలోకి మూవ్ అనుకున్నారు కాబట్టి ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయండి, ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలాగే కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడిన వాళ్ళందరూ కూడా సక్సెస్ కాలేరు. అండ్ ఇంగ్లీష్లో మాట్లాడటానికి ట్రై చేయండి మ్యాక్సిమం. కాబట్టి సో ఇంగ్లీష్లో ప్రజెంటేషన్స్ చేయండి అండ్ ఇంగ్లీష్లో మాట్లాడటానికి ట్రై చేయండి.
అండ్ నెంబర్ ఆఫ్ ప్రజెంటేషన్స్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో చేస్తూ ఉంటాం. బేసిక్గా స్టూడెంట్కి చాయిస్ ఇస్తూ ఉంటాం. సో ఇంగ్లీష్లో మాట్లాడండి, దాని ద్వారా మీకు ఆ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది, రియల్ టైంలోకి వెళ్ళి వర్క్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడకుండా వెళ్ళి వెంటనే మీకు అక్కడికి వెళ్తే మిమ్మల్ని ప్రాజెక్ట్ మేనేజర్ కానీ లేకపోతే కలీగ్స్ దగ్గర కానీ అవమానపడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ట్రైనింగ్ డ్యూరేషన్లోనే మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి. కాబట్టి ఇంగ్లీష్ వచ్చిన ట్రైనర్ దగ్గర మీరు తెలుగు ఇంగ్లీష్ నేర్చుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఇంగ్లీష్ వచ్చిన ట్రైనర్ దగ్గర మీరు నేర్చుకున్నట్లయితే లేదా తెలుగు ఇంగ్లీష్ వచ్చిన ట్రైనర్ దగ్గర నేర్చుకున్నట్లయితే మీకు అది సక్సెస్ అయ్యే ఛాన్స్ అండి. అందుకని తెలుగులో కంప్లీట్గా మీరు బ్లైండ్గా వెళ్ళిపోతే ఆ స్టఫ్ అనేది మీకు అందదు. అండ్ మీకు ఇచ్చే ట్రైనర్ కూడా ఇంగ్లీష్లో రాయలేడు కాబట్టి, మాట్లాడలేడు కాబట్టి, సో అది 5,000 10,000 ఒక ఫేక్ ట్రైనింగ్ కాబట్టి, రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీ టైంని వేస్ట్ చేసుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. చాలామందికి ఏంటంటే సో ఈ విషయాన్ని మీకు చాలామందికి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి సో ఫస్ట్ విషయం ఏంటంటే ప్రజెంటేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మీ దగ్గర పేషెన్సీ ఉండాలి. అండ్ ఎంత ఓర్పుగా ఉండాలి అంటే మనకు వచ్చే ఒక సింగిల్ ఎర్రర్ అయినా సరే చాలా టైం తినేస్తూ ఉంటుంది. కాబట్టి అది కంప్లీట్గా మనకి ఆ ఎర్రర్ని మనం ఓన్గా రిసాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ ఇష్యూ ఓన్గా రిసాల్వ్ చేస్తే మనం ఇక్కడే రిసాల్వ్ చేయగలిగితే ఫ్యూచర్లో కూడా మనం రిసాల్వ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే SAP అనేది డెప్త్ కోర్సు. సో కాబట్టి సో డెప్త్గా నేర్పించే ట్రైనర్స్ దగ్గర మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బేసిక్ ట్రైనింగ్ నేర్చుకోవడం మూలంగా SAP ఓనమానాలు నేర్చుకోవడం మూలంగా మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ డెప్త్ ఏరియాస్ మీకు కావాలి అనుకుంటే సో మన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన సిలబస్ కాపీ ఆల్రెడీ మనం సర్క్యులేట్ చేయడం జరిగింది. సో కాబట్టి చార్ట్లో మీకు సిలబస్ కావాలన్నా లేకపోతే డీటెయిల్స్ కావాలన్నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు సో మెసేజ్ చేసినట్లయితే మీకు SAP S4 హనాకి సంబంధించిన సిలబస్ కాపీ అనేది ఇంపార్టెంట్. నవ్వే డేస్ ఏంటంటే SAP S4 హనాయే మార్కెట్లో మనకి రాజ్యం వెళ్తుంది. కాబట్టి SAP S4 హనా ఆల్మోస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్ని S4 హనాలో ఉన్నాయి. కాబట్టి వెంటనే మీరు ECCలో ఉన్న వాళ్ళు S4 హనాకి స్విచ్ ఆన్ అయిపోండి. అండ్ S4 హనా మీద కంప్లీట్ ఫోకస్ చేయండి అండ్ లెర్న్ చేయండి. కాబట్టి SAP S4 హనా అనేది ఫ్రెషర్కి ఒక వరం లాంటిది. ఇమీడియట్గా జాబ్ కొట్టడానికి మీకు అవకాశం ఉంటుంది. అండ్ నేను అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో ఈ కోర్సులో ఏంటంటే ఫస్ట్లో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు నేర్చుకోవడానికి కానీ అండ్ రియల్ టైంలో వర్క్ ఎక్స్పీరియన్స్లో మీరు పనిచేసేటప్పుడు కానీ సో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు మనకి తెలియని ఎన్నో పాయింట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏదైతే స్టాండర్డ్ ఉందో ఆ స్టాండర్డ్ అనేది మీకు అక్కడ ఉపయోగపడుతుంది ఎంతో కొంత. సో కాబట్టి ట్రైనింగ్ అనేది కంప్లీట్గా రియల్ టైం ట్రైనింగ్ ఉండాలి. కాబట్టి రియల్ టైం ట్రైనింగ్ అంటే రియల్ టైం కన్సల్టెంట్స్ దగ్గర నేర్చుకొని ఉండాలి. సో అలాంటి ట్రైనింగ్ వ్యాలిడ్. అలా కాకుండా ఫేక్ ట్రైనర్స్ దగ్గర 5,000కి 10,000 జాయిన్ అయితే ఆ రిస్క్ మీ మీదే ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో SAP అనేది ఒక గోల్డ్ స్టాండర్డ్ కోర్సు అండ్ ఫ్యూచర్ కూడా చాలా ఎక్కువ ఉంది. గంటకి $500 పే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కోర్స్ నేర్చుకునేటప్పుడే మీరు దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని తక్కువ టైం స్పెండ్ చేసి షార్ట్ కట్లో మనం వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేయొద్దు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్యాక్ డోర్ జాబ్స్ కానీ ప్రాక్సీస్ కానీ సో వెళ్ళినట్లయితే మీరు ఆ డబ్బులు అనేది వేస్ట్ అయిపోతుంది. అవి మళ్ళీ తిరిగి రావు. ఎందుకంటే సో వన్స్ మనకి జాయిన్ అయిన తర్వాత 1 monthలోనే మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రివర్ట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బ్యాక్ డోర్ ప్రాక్సీ జాబ్స్కి వెళ్ళి మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. అండ్ మీరు ఆ 3 నెలల్లో 4 నెలల్లో వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది 3 నెలల శాలరీ అయినా మళ్ళీ వెంటనే మిమ్మల్ని తీసే ఛాన్సెస్ ఉన్నాయి. BGC పోవచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా పోవచ్చు. కాబట్టి సో అలాంటి జోలికి వెళ్లకుండా నిజాయితీగా వర్క్ నేర్చుకొని అండ్ ట్రై చేయండి. సో ఒకసారి సక్సెస్ అయితే మీరు 10 సార్లు లేదా లైఫ్ లాంగ్ SAPలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో మీరు ఓన్గా క్రాక్ చేస్తే సో లైఫ్ లాంగ్ ఓన్గా క్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి షార్ట్ కట్స్ జోలికి పోకుండా ఓన్గా ట్రై చేయండి అండ్ సక్సెస్ అవుతారు. మీ సక్సెసే మా సక్సెస్. అండ్ ఎప్పటిలాగే మీ ఛానల్ SK. సీ యూ సూన్.